తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గతంలో కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త రికార్డులకు వేదికగా మారుతోంది. ఐపీఎల్ 2023 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. స్టార్క్ను ఏకంగా 24.75 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ చివరికి కోల్కతాని దక్కించుకుంది. అయితే 8 ఏళ్లుగా ఐపీఎల్ ఆడని స్టార్క్ పై కోల్కతా మేనేజ్మెంట్ ఇంత భారీ ధర పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక వేలంలో తనను కోల్కతా భారీ ధరకు దక్కించుకోవడంపై మిచెల్ స్టార్క్ తొలిసారి స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోల్కతా నైట్ రైడర్స్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కేకేఆర్లో చేరినందుకు థ్రిల్లింగ్ గా ఉందని స్టార్క్ చెప్పుకొచ్చాడు. ఈడెన్ గార్డెన్ కు వెళ్లడానికి తాను వేచి ఉండలేకపోతున్నట్లు తెలిపాడు. భారీ ధర ఒత్తిడి కలిగించేదే అయినప్పటికీ తనకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తానని నమ్మకం ఉందని చెప్పాడు. ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్లో చివరిగా 2015లో ఆడాడు. ఆ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత నుంచి పలు కారణాలతో ఐపీఎల్ కు దూరంగా ఉంటూ వచ్చాడు. 2018లో కూడా స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసినప్పటికీ గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఇక ఐపీఎల్ ఇప్పటి వరకు 27 మ్యాచ్లు ఆడిన స్టార్క్ 34 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్గా అయిన స్టార్క్ ఇటీవల కంగారూలు ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఐపీఎల్లో ఖరీదైన ఆటగాడిగా మారాడు. ఇక మిచెల్ స్టార్క్ తర్వాత అత్యధిక ధర లభించింది ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కే. ఐపీఎల్ 2024 వేలంలో కమిన్స్ పై కోట్ల వర్షం కురిసింది. ఏకంగా 20.5 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలం చరిత్రలోనే ఇది రెండవ అత్యధిక ధర కావడం గమనార్హం. నిజానికి కమిన్స్ కు ఐపీఎల్ వేలంలో గతంలో కూడా 2 సార్లు భారీ ధర దక్కింది. కానీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. అయినప్పటికీ మూడవసారి గతానికి మించిన ధర దక్కింది. సన్ రైజర్స్ జట్టులో చేరడం పట్ల కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ అంటే తనకు ఇష్టమన్న కమిన్స్ త్వరలో జట్టులో చేరేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 42 మ్యాచ్లు ఆడిన కమిన్స్ 45 వికెట్లు తీశాడు. బ్యాటుతోనూ పలుమార్లు మెరుపులు మెరిపించిన కమిన్స్ 18 సగటుతో 379 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలుండగా అత్యధిక స్కోర్ 66గా ఉంది. స్ట్రైక్ రేట్ ఏకంగా 152గా ఉంది.